మీరు డిసిప్లిన్, లైఫ్లో డిసిప్లిన్ ఉన్నవాళ్ళు ఏదన్నా ఒక రంగంలో రాణిస్తారు అంటారు. అలా ఆ హెల్త్ డిసిప్లిన్, హెల్తే కాదు ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు డ్రింక్ చేయడం మిగిలినవన్నీ ఉంటాయి కదా, అలాంటి హ్యాబిట్స్ ఏమీ లేకుండా స్వచ్ఛంగా ఉన్నారు అని మీకు చాలా మంచి పేరుంది మొదటి నుంచే. అసలు అలా ఎలా వచ్చింది మీకు? అసలు మందు కొట్టడం అనేది అలవాటు లేని వాళ్ళు సాధారణంగా ఉండరు సినిమా ఇండస్ట్రీలో. నేను చెప్పేది అంటే అలా ఎలా అనేది కాదు, చాలా మంది ప్రలోభ పెట్టి ఉంటారు కదా, దానికి మీ సెల్ఫ్ డిసిప్లిన్ అన్నది చిన్నప్పుడే మాకు ముద్ర అయింది అనమాట. డ్రింక్స్ వల్ల కొంచెం ఎక్కువగా ఊరమంచాడు అంటే మనం కోల్పోతాము అనేది మా నాన్నగారు మా గురువు ఫాదర్ గురువు అనమాట. అందుకని మాకు రెస్పాన్సిబిలిటీగా ఫ్యామిలీ మీద లేడు ఆయన. మమ్మల్ని స్కూల్కి చదువుకోలేదు, పాడలేదు, ఫ్యామిలీ కొంచెం అనేది అంటే చాలా అన్నాని కోసమే అన్నం కోసం చాలా కష్టపడేవాడు. అన్నం దొరికితే చాలు అన్నమే అని ఏం చేసి ఒకటి కారణం ఫాదర్ వల్లనే కదా అని చెప్పి మా ఫస్ట్ నుంచి ముద్ర అయిపోయింది. మా నాన్నమ్మ చెన్నై వెళ్ళబోయేటప్పుడు ఒట్టేపుకుంది, నుంచి ఎలా వెళ్తారో అలా ఉండాలి నాన్న, ఆ మాట గుర్తుంది. ఆ గుర్తు వెళ్ళి కొన్ని విషయాలు వచ్చినా కానీ మా నాన్నమ్మ గుర్తుంది. ఎందుకంటే మనం ఇన్నర్లో ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంటే మన ప్రపంచం మనం ఏం చేయలేదు. స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవాలి. ఏదో ఆ క్షణం ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఏం చేయకూడదు అలా అనుకుంటాడు, ఏదో మన ప్రాబ్లం మర్చిపోయిన తర్వాత మళ్ళీ గెలిచిపోవడం అట్లా ఇలా ఏమనుకుంటారు, చలించేది లేదు. లేదు అదే ఏమనుకున్నా లైఫ్ వచ్చినా పోయినా మనం ఒక రూట్ వేసుకోమంటే అది కొంచెం లేట్ అవ్వచ్చు కానీ కరెక్ట్ గానే ఉంటుంది. అనుకున్నది ఏదైనా సాధించవచ్చు అంటారు. సాధించిన తర్వాత మళ్ళీ వెనక్కి ఆత్మవిమర్శ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ ఒకటి ఒంటరంకే ఎప్పుడు ఒకటిగానే మిగిలిపోతారు కూడా. కానీ అది కాకుండా అది వదిలేసేసి మళ్ళీ మీరు ఆధ్యాత్మికంగా వచ్చి ఇంకా మీరు చేసే సోషల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా? సమాజానికి సినీ ఇండస్ట్రీ మాకు చాలా ఇచ్చింది అంటారు కదా, సో అలా మీరు సమాజానికి ఏమన్నా మళ్ళీ మీ ఊర్లో గానీ ఏం చేస్తున్నారో తెలుసుకోవచ్చా? ఫౌండేషన్ పెట్టాము, అక్కడ చిన్న వృద్ధులకి అనాథులకి జోలి పట్టడం, ఏదో మా వంతు చేయటం, 2-3 ఒంగోలు జోలి పెట్టాము. ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో కూడా కొంచెం షూటింగ్లో జోలి పెట్టి కొంచెం అమౌంట్ సేపు ఏదో మాకు ఉడత భక్తి లాగా మనకు తెలిసింది తెలిస్తే సహాయం చేస్తాం. బాగుంది. మీ జీవితాశయం ఏంటో తెలుసుకోవచ్చా? లైఫ్ అంబిషన్, ఎందుకంటే అందరికీ తెలియదు. అంబిషన్స్ తర్వాత ఉండాలి తల్లి. ఫస్ట్ ఆశయంతో జీవించాలి, ఆ తర్వాత ఆశయం లేకుండా జీవించాలి. హలో అండ్ ఎంటీ. ఫస్ట్ మనిషి ఏంటంటే ముందు అన్నిటిని ప్రేమించాలి, ప్రేమించబడాలి. సంసారాన్ని, దేహాన్ని, సమాజాన్ని, ప్రపంచాన్ని ప్రేమించాలి. ప్రేమించిన తర్వాత ప్రేమ నుంచి దూరంగా ఇడిపడాలి. అసలు మెయిన్ రీజన్ ఏంటంటే మాకు అడిగే అసలు ప్రేమ అంటే ఏంటో మీ డెఫినేషన్ చెప్తారా? ప్రేమ కరుణ రెండు డిఫరెంట్ అమ్మా. ప్రేమ మన ప్రేమ అంటే ఏమనుకున్నామంటే అది మనిషికి ప్రేమ కూడా లేదంట. చూడు, ప్రేమ అనే దాంట్లో స్వార్థం ఉంటుంది. ప్రేమ అంటే మేమనుకున్నాం ప్రేమ అనేది చాలా మంచిదేమని అనుకున్నాం. ప్రేమ అంటే జీసస్ ప్రేమిస్తాడు, చాలా మంది గుళ్ళు పెడతారు. అంటే వాళ్ళు ప్రేమించే ప్రేమ మేర మన ప్రేమించే ప్రేమ మేర. అంటే ప్రేమ రెండు రకాల. ప్రేమ కరుణ ఎలా ఉంటాయి అంటే మాలాగా రెండు ఒకే రకంగా ఉంటాయి, వాటిని గుర్తించలేము. ఇది నిజమైన ప్రేమ, ఇది తాత్కాలిక ప్రేమ. కరుణ అంటే రెండు పెద్ద తేడా ఏమి ఉండదు. స్వార్థం లేనిది కరుణ, స్వార్థంతో కూడింది ప్రేమ. కొడుకు తల్లి పిల్లోడిని ప్రేమించిందంటే వాడు పెద్ద ఎదిగితే నాకు ఏదో హెల్ప్ అవుతాడని ప్రేమ. అంటే తల్లి ప్రేమ కూడా స్వార్థం అంటారా? అంటే స్వార్థం అంటే ఏ మనిషి స్వార్థం లేని ఏ పని చేయట్లా నీకన్నా అది స్వార్థం కాదేది. ఆశించి తల్లి కొడుకు మీద ప్రేమ, కొడుకు తల్లి మీద ప్రేమ. నాకు తల్లి ఉంటే నాకు అన్నం పెట్టుద్ది, ఆహారం పెట్టుద్ది అని. ఈ రెండు చిన్న ప్రేమ అనేది ఏంటంటే చిన్న దాన్ని ఇచ్చిపుచ్చుకునేది. అంటే ఎక్స్పెక్టేషన్ అంటే ఎక్కడైతే మనకు దొరకలేదో అక్కడ మళ్ళీ అది ద్వేషం అయిపోతుంది. అది కరుణ దగ్గర అది ఉండదు. దక్కపోయినా దక్కినా నిరంతరం ఉండేది కరుణ, స్థితప్రజ్ఞత. విపాసనలు అంటారు కరుణ, స్థితప్రజ్ఞత, మహాకరుణ. విపాసనలో మీరు 10 రోజులు మౌనంగా, విపాసన తెలుసు నాకు, సో ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీకు వచ్చిన థాట్స్ ఏంటి? ఆ 10 days మౌనం, ఫోన్ ఉండదు, ఏముండదు,
చాలా మంది సగంలో వచ్చిన వాళ్ళు కూడా చూసాను. ఫస్ట్ సగంలో గోడ దిక్కు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. మమ్మల్ని సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అంటే చాలా ఉంటారని వాళ్ళు మీకు భయపెట్టించి మమ్మల్ని కూడా చేసుకోవాలి, వెళ్ళేవాళ్ళు కదా ఎట్టి వెళ్ళిపోతారండి అని చెప్పి. ఎందుకంటే సినిమా ఫైట్ మాట్లాడేటప్పటికి వీళ్ళేం ఆపలేము, వీళ్ళకెక్కడ అనుకుంటారు అందరూ. మాకేంటంటే మా తల్లి ఒక పని కమిట్ అయితే డూ ఆర్ డై, అసలు అయినాక దాన్ని అంతు చూస్తాం అనమాట. అందుకని ఏమైనా పర్లేదు, ఎన్ని ఆలోచనలు వచ్చినా తిప్పేసి కింద పడేసి అసలు ఏం పని మైండ్ చెబుతుందంటే, మైండ్ ఏంటంటే మనసు ఏంటంటే అసలు ఎందుకు రావాలన్నట్టు మీ ఇద్దరికి ఏది ఈ పని, హ్యాపీగా డబ్బులు ఎంజాయ్ చేయక ఇక్కడికి కూర్చుంటారు, సైలెన్స్ కూర్చుంటారు, ఏమో సో మెనీ డైమెన్షన్లో వాటన్ని నిద్రించుకొని కూర్చొని అలా 7 times చేసిన తర్వాత ట్రావెలింగ్ తర్వాత అప్పుడు కొంచెం ఫస్ట్ టైమే విపాసన మీరు చేయగలిగారా? 10 days చేసాం. చేసి 10 days చేసి అట్లా చేసి 7 times చేసాం. మాస్టర్ కోర్స్ కూడా చేసాం. వెరీ నైస్. ఓకే, అది చాలా తక్కువ మంది వెళ్తారు. ఇప్పుడు మళ్ళీ ఆగస్ట్ లాగా 20 days కోర్స్కి వెళ్తాం. ఎక్కడ మీరు? ఎక్కడైనా ఇట్లా ఇన్నర్ ట్రావెల్ అయిన తర్వాత అలా జరుగుతుంది. ప్రేమ కరుణకు 2 ఉంటున్నాయి. అందుకని ప్రేమను ప్రతిదాన్ని మీకు చెప్పేది ఏంటంటే, మేము తెలుసుకున్న గొప్ప సత్యం ఏంటంటే బతికుండగా మరణించాలి. అంటే మరణించడం అంటే చనిపోవడం కాదు. నేను చూడాల్సిన ఎనర్జీ లెవెల్ ఉండగానే నేను చూడాల్సింది ఏం లేదన్న సంగతి మరణించాలి. డిటాచ్మెంట్. ఎస్.